సార్ అది కూడా మేము తొందరగా పనులు చేసి నారాయణగేడ్ పట్టణ ప్రజలందరికీ తాగునీరు అందిస్తామని కోరుతున్నాం సార్. ముఖ్యంగా మేము ఈ పాలకవర్గము ఈ 11 నెలలు నేను వచ్చిన తర్వాత సార్ మేము ముఖ్యంగా నీటి సమస్య చాలా ఉంది. వేసవికాలంలో ప్రత్యేకంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఎస్సీ ఏఈలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సార్ మాకు మున్సిపాలిటీకి తగినంత నీరు అందించి మాకు ఎటువంటి వేసవికాలంలో ఇబ్బంది లేకుండా చేసినందుకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా సార్ గౌరవ ఎమ్మెల్యే గారు ఇద్దరు చెప్పారు సార్ మాకు నారాయణగేడ్ పట్టణానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసము ప్రతిపాదన సిద్ధం చేయమని చెప్పారు సార్. తప్పకుండా మేము అటువంటి ప్రతిపాదన సిద్ధం చేయడానికి కొత్త కాలనీస్ ఎక్కువైనాయని చెప్పేసి మీరు తెలియజేయాలని సార్. అది కూడా ప్రతిపాదన సిద్ధం చేసి ఎవరికి త్వరలో పెడతాం సార్. గతంలో ఉన్నటువంటి పానాలని మేము ఎగురుడుగా చేస్తూ కనెక్టివిటీ చేస్తున్నాం సార్. ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించి పారిశుద్ధ్యము ఈ నీటి సరఫరా లైనింగ్ సంబంధించి మర్యాదలు చేశాం సార్. ఈ పాలకవర్గం వచ్చిన తర్వాత మేము 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఏర్పాటు చేయడం జరిగింది సార్. అందరికీ ధన్యవాదాలు సార్.